తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ 2 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనుంది. ఇక తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ 2 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాన్ని వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇటు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మిగతా మంత్రులంతా కూడా పాల్గొని 2 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా తరపున కూడా దాఖలు చేస్తారు. దీనిపై కూడా సైన్ చేయడం కూడా జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఉద్ఘాటన కూడా తెగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న నుంచి కూడా అద్దెకి దయాకర్ ప్రధానంగా వినిపించినప్పుడు కూడా చివరి నిమిషంలో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఐఐసీసీ హైకమాండ్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది నామినేషన్ దాఖలు చేయడం కూడా. దాంతో ఈ రోజు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇటు మహేష్ కుమార్ గౌడ్, అలాగే బల్మూరి వెంకట్ ఇద్దరు కొద్దిసేపటి క్రితమే మంత్రుల సమక్షంలో అలాగే ఎమ్మెల్యే సమక్షంలో వీళ్ళు 2 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. దాఖలు చేయడంతో మనం విజువల్స్ చూస్తున్నాం. ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళందరినీ కూడా సన్మానిస్తున్నారు. అయితే ఈ రోజు నామినేషన్ కూడా చివరి గడువు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా నామినేషన్ కూడా ఇంతవరకు కూడా దాఖలు చేయలేదు. దీంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. తర్వాత రేపటి నుంచి పరిశీలన ఉంటుంది. నామినేషన్ పరిశీలన తర్వాత 22 వరకు కూడా నామినేషన్లు ఉపస్థానం కూడా గడువుంది. ఈ నెల 29 కూడా ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎలక్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి 5 గంటలకు కూడా ఫలితాలు కూడా వెలువడతాయి. అయితే ఈ రోజు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోతే వీళ్ళిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ కూడా ఈ నెల 29 కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే సంఖ్యాబలంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కే బలం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 2 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించిన స్థానాలు కూడా ఇటు ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరి కూడా ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేశారు. దీంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఇటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించి కూడా నామినేషన్ గడువు కూడా ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు బల్మూరి వెంకట్ కూడా ఇటు నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి వీళ్ళ ఎంపిక కూడా దాదాపు ఏకగ్రీవ అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సంఖ్యాబలంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కు 65 స్థానాలు ఉన్నాయి. ఇటు సిపిఐతో పోలిస్తే సిపిఐతో పొత్తులో మరోవైపు ఇటు బీఆర్ఎస్ కి 39 ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఈ 2 కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. దీంతో 2 సెట్లు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, అలాగే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
దాంతో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు అలాగే మంత్రులంతా కూడా ఈ యొక్క నామినేషన్ సంబంధించిన కార్యక్రమాలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ వాళ్ళు ఇంకా దీపదాసం ముందు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్ఎల్ఏ సేవలు చేశారు. మొదటి నుంచి కూడా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి పార్టీని నమ్ముకున్న వారికి తప్పకుండా సమిష్టి స్థానం ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా కూడా బల్మూరు వెంకట్ కూడా పార్టీకి ఎన్ఎల్ఏ సేవ చేశారు. అలాగే ఒక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా ముందు నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే విద్యార్థి సమస్యలపై కూడా దాదాపు 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ లో ఉండి సేవ చేశారు కాబట్టి వాళ్ళకు సరైన గుర్తింపు లభించిందని కూడా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఆనందం అయితే వస్తుందని చెప్పుకుంది. అయితే నిన్నటి వరకు కూడా ఈ యొక్క ఇద్దరు సీట్లపై కూడా కొంచెం డైలామాలు ఉంటాయి. ఎందుకంటే ఇటు జూనియర్లకు సీనియర్లకు మధ్య కొంచెం విభేదాలు వచ్చాయి. విభేదాలు రావడంతో సీనియర్లకు కూడా అవకాశాలను కూడా భావించారు. అందులో భాగంగానే అద్దంకి దయాకర్ కేసులో ఇటు టీపీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ హైకమాండ్ కూడా నిన్న ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించి కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బల్మూరు వెంకట్ కూడా ఈ రోజు నిన్న అనౌన్స్ చేయడంతో ఈ రోజు వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఘట్టం ఇప్పటి వరకు అయితే పూర్తయింది. అందరూ ఒక్కొక్కరిగా ఇటు బల్మూరు వెంకట్ తో పాటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం వీడియో చూస్తున్నాం. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమతో పాటు ఉత్తమ్, పొంగులేటి, జూపల్లి అలాగే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్పంచుకుని అక్కడ సిఎల్పీలో కూడా వాళ్ళంతా కూడా మీట్ అయ్యి దానికి సంబంధించి కూడా చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే 2 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు కాబట్టి మీరు సాయంత్రం వరకు కూడా ఇటు అసెంబ్లీ కూడా ఎదురు చూస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఎవరు నామినేషన్ కూడా దాఖలు చేయకపోతే మాత్రం ఈ యొక్క ఎన్నిక కూడా ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంఖ్యాపరంగా చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే ఎక్కువగా అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య ఉంది కాబట్టి ఈ రెండు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.